అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనం పాత ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్ పాల ముంజలు తయారు చేసుకున్నాం. ఈ పాల ముంజలు పగులు రాకుండా రౌండ్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ని కొలతల్ని ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉప్మా రవ్వ, కరాచీ రవ్వ అని సౌచి రవ్వ అని అంటారు కదా, 1 కప్పు తీసుకున్నాను. బెల్లం 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుమండి ఇది, ఇలాచీ పౌడర్ 1 స్పూను, డ్రై ఫ్రూట్స్ ఇలా కచ్చా పచ్చిగా దంచుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను, పాలు, సాల్ట్, 1 స్పూను షుగరు, నెయ్యి, ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. అంతేనండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ముట్టించి ఒక మందపాటి పాత్ర పెట్టాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1/2 కప్పు నుంచి మరో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుంది. 1/4 గ్లాసు వాటర్ పోస్తున్నాను. బెల్లం కరిగించుకోవాలండి. కరిగించి వడపోసుకుందాం. ఏమైనా చెరుకు ముక్కలు ఉన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా బయటకు వచ్చేస్తాయి. మనం ఎంత మంచి బెల్లం సెలెక్ట్ చేసుకున్నా ఒక్కొక్కసారి అలా డస్ట్ పార్టికల్స్ ఉండిపోతాయండి. వడకట్టుకుంటే సేఫ్టీ కదా. బెల్లం కరిగిందండి. వడపోసుకుందాం. మరో ఇతర పాత్ర పెట్టి వడపోసుకుందాం. కొద్దిగా డస్ట్ పార్టికల్స్ వచ్చాయి. ఈ బెల్లం పాకం రానక్కర్లేదండి, కొద్దిగా జిగురు వస్తే సరిపోతుంది మనకి. జిగురు వచ్చాక 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం, పచ్చి కొబ్బరి తురుము. చూడండి, మనం బెల్లం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పు వాడుతున్నాం. బెల్లం ఇలా గోబుగా వచ్చి జిగురు వచ్చింది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుము వేస్తాం. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. మీకు కావాలంటే శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే 2 days పాటు నిల్వ ఉంటాయండి. అందుకే నేను పచ్చి కొబ్బరి వేసాను. ఇలా జ్యూసీగా ఉంది కదండి, ఈ జ్యూసీగా లేకుండా డ్రై అవ్వాలి, అంతవరకు నేను కలుపుకోవాలి. 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు వేసేస్తున్నాను. దగ్గరకు వచ్చింది కదండి, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి. సిమ్లో నిదానంగా చేసుకోవాలండి. ఈ స్వీట్ హడావుడిగా చేస్తే సరిగ్గా కుదరదండి. కొంచెం టైం తీసుకొని నిదానంగానే చేసుకోవాలి. ఈ స్వీట్ అయినా కంగారు పడితే సరిగ్గా రాదు కదండి. నేనైతే ఈ స్వీట్ ఉగాది పండుగ రోజు కోసం చేస్తున్నానండి. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఎప్పుడు బొప్పట్లైనా ఈసారి కొబ్బరితో పాల ముంజలు చేయమని మా పిల్లలు అడిగారండి. పిల్లల కోసం చేస్తున్నాను. ఈ స్వీట్ నండి ఉండాల గదికి, ఏట్ల గదికి చేస్తాం. ఇంకా ఎంగేజ్మెంట్కి చేసుకుంటారు. ఇంకా పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్స్కి చేస్తారు. పెళ్లి కూతురు మన ఫస్ట్ కొత్త పెళ్లి కూతురు మన ఇంటికి వస్తుంది కదండి, అప్పుడు కూడా చేస్తారు. ఇంకా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, పెళ్లి కూతురుని చేసేటప్పుడు కూడా చేస్తారు. ఇది పెళ్ళిళ్ళ వంట. ఈ వంట, ఈ పాల ముంజలు మనం షాప్లో కొందామన్నా దొరకండి. అందుకే మనం ఇంట్లో చేసుకోవాల్సిందే వీటిని. చూసారా, ఇలా దగ్గరకు వచ్చింది. కొంచెం బెల్లం పాకం జ్యూసీగా కనిపిస్తుందండి. హైలో పెట్టి చేస్తే మాడిపోద్దండి. దగ్గరకు వచ్చిందండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చల్లారే వరకు ఇంకొంచెం గట్టి పడుతుందండి. దీన్ని పక్కన పెడదాం, చల్లారి పెట్టుకుందాం. పాన్ పెడుతున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ బెల్లం తీసుకుంటున్నాము అదే కప్పుతో పాలు పోస్తున్నాను.
2 కప్పులు వాటర్ పోస్తున్నాను. మీకు కావాలంటే మొత్తం 4 కప్పులు పాలు కూడా పోసుకోవచ్చండి. ఆ టేస్ట్ మరింత బాగుంటుంది. పాలు వాటర్ ఇలా మరిగాయి కదండి. సేమ్ కప్పుతో ఉప్మా రవ్వ వేస్తూ కలుపుకుందాం. నేను కరాచీ రవ్వ అని కూడా అంటారండి. ఈ రవ్వని పాలల్లో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ రవ్వ ఉడికేలోపు మనం ఈ కొబ్బరి బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, వీటి ఉండలు చేసుకుందామండి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకుందాం. బాటమ్ స్టిక్ అవ్వనివ్వద్దండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాలు వాటర్ ఇంకాక లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తామండి. ఒక్క స్పూన్ షుగర్. పాల ముందులు కాబట్టి మనం ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నామండి. అదే బూరెలు అయితే మనం బెల్లం యాడ్ చేస్తాం. దేంట్లో వేసుకోవాల్సింది దాంట్లోనే వేసుకోవాలి కదండి. రవ్వ ఉడికిందండి, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందుగా మనం పాలల్లో ఈ సాల్ట్ వేస్తే పాలు వెళ్ళిపోతాయండి, అందుకే చివరిగా వేసుకుందాం. అయిపోయిందండి. దీన్ని చల్లారి పెట్టుకున్నాం. ఈలోపు మనం కొబ్బరి ఉండలు చేసుకున్నామండి. చేతికి నెయ్యి రాసుకోవాలండి. ఇలా లడ్డూలా చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. సైజ్ అంటే మీ ఇష్టం అండి. ఒక కడాయి పెట్టి ఆయిల్ పోస్తున్నానండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చెయ్యి తడుపుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని, ఇది గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ కూడా తడుపుకోవచ్చండి. ఇది ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఒక ప్రమిదిలా చేసుకోవాలండి. లడ్డూలు ఉంది కదా, మనం ముందుగానే చేసుకున్న లడ్డూని లడ్డూలు చేసి పెట్టుకున్నామండి. ఈ లడ్డూని ఒక్కొక్క లడ్డూని పెట్టి రౌండ్గా బూరెలాగే చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకోవాలి. అయిపోయినాయండి. లాస్ట్ వేస్తుంది. వెంటనే తిరగకూడదండి, ఇచ్చుకుపోతాయి. ఈ పాల ముంజలు అయిపోవచ్చున్నాయండి. లాస్ట్ ఇది ఒకటి కలిస్తే అయిపోతాయి. ఈ పాల ముంజల్లో బోలు పోషకాలు ఉన్నాయండి. పాలు, బెల్లం, పచ్చి కొబ్బరి. మీకు పాలు ఆల్రెడీ అందులో ఉన్న ఔషధ కూడా తెలిసిందే. ఇంకా బెల్లం ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లో కూడా బెల్లాన్ని గురించి చెప్పుకున్నానండి. ఇంకా పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరిలో కూడా బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, అంటే మేధాశక్తి పెరుగుతుంది, తక్షణ శక్తి లభిస్తుంది. అంటే ఈ కొబ్బరి తినడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, వ్యర్థాలన్నీ త్వరగా బయటకు నెట్టివేస్తుంది. ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం కూడా రానివ్వదండి, షుగర్ని నియంత్రిస్తుంది. కలిపినాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో పాల మందులు రెడీ అయిపోయినాయి. ఈ హెల్దీ డిష్ని మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ 2 days నిల్వ ఉంటాయి. ఎక్కడ మనకి క్రాక్స్ రాకుండా రౌండ్గా వచ్చాయి కదా, అట్లా దగ్గరికి నేనైతే ఉగాది రోజు చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.